పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు చాలామంది. అయితే కొంతమంది నష్టపోతూ ఉంటారు. దానివల్ల మ్యూచువల్ ఫండ్స్ అంటేనే స్కాము, స్టాక్ మార్కెట్ అంటే స్కామ్ అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు నష్టపోతున్నారు? 85% సక్సెస్ అయిన చోట మిగిలిన తక్కువ పర్సెంట్ నష్టపోవడానికి గల కారణం ఏంటి? ఎగ్జాంపుల్, నేనే ఒక క్వాంట్ స్మాల్ క్యాప్ అనే ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకనొక టైంలో చాలా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పటికి కూడా టాప్ ఫండ్ అనేది అదే చెప్తూ ఉంటారు. కానీ అందులో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నష్టం వస్తూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం ఎందుకు నష్టపోతాం? ఈ విషయాలను తెలుసుకుందాం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ అని ఒక ఎగ్జాంపుల్ ఫండ్ ఉంది. దాన్ని చూస్తే ఇప్పుడు గూగుల్లో కొట్టినా అదే టాప్ ఫండ్ అన్నట్టు చూపిస్తూ ఉంది స్మాల్ క్యాప్లో. కానీ అందులో ఇన్వెస్ట్ చేస్తే నష్టం వస్తుంది, నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరిగితే మరి ఆడియన్స్కి నమ్మకం రాదు కదా ఫండ్స్ మీద. జనరల్గా మ్యూచువల్ ఫండ్ అనగానే చాలామంది ఇప్పటిదాకా మనం ఎఫ్డీలు చేసాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, గోల్డ్ తీసుకున్నాం. మ్యూచువల్ ఫండ్ సైడ్కి వచ్చేసరికి అది 6% ప్రోడక్ట్, ఇది 10% ప్రోడక్ట్, 10 to 12% అని అనుకుంటారు. అక్కడ మీకు ఎవ్రీడే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇయర్లీ ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒకసారి ఇంక్రీజ్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివ్లోకి వెళ్తే నెగిటివ్లో కూడా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి, మీ ఫండ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో గ్రో కాదు. పాయింట్ నెంబర్ 1 కొత్త వాళ్ళకి ఇది చెప్పాలి. ఇంకొకటి ఏంటనంటే, నా ఫండ్ ఒకటి మాత్రమే ఫాలో అవుతుంది, మిగతా అన్ని గ్రో అవుతున్నాయి. అందరి ప్రాబ్లం ఇది యాక్చువల్గా. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఫాలో అయింది, నా ఫండ్ ఫాలో అయింది, ఐఎమ్ ఓకే. బట్ మార్కెట్ రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫండ్ రిటర్న్ ఇవ్వట్లేదు. ఇండెక్స్లో బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయి, పీర్ కంపారిజన్లో అసలు దరిదాపుల్లో కూడా లేదు. బట్ ఇప్పటికీ గూగుల్లో నేను టైప్ చేస్తే ఇదే టాప్ 5 స్టార్ ఫండ్ అని చూపెడుతుంది. వేర్ ఈజ్ ద కన్ఫ్యూజన్? ఇప్పుడు ఇందులో ఒక 3 ఫండ్లు బాగా పాపులర్ అయినాయి ఈ నెగిటివ్ విషయంలో. జనరల్గా క్వాంట్ స్మాల్ క్యాప్ కానీ, క్వాంట్లో అన్ని స్ట్రాటజీ మొత్తం. రెండోది మోతీలాల్ మిడ్ క్యాప్, మోతీలాల్ మిగిలిన ఫండ్స్ కూడా. టాటా స్మాల్ క్యాప్ హైయెస్ట్ ఫాల్, ప్యూర్ కంపారిజన్ ఇండెక్స్ అన్నిటిలోకి వెళ్ళా ఆల్మోస్ట్ 15% క్రాష్ అయిపోయింది. అసలు ఫండ్స్ ఇలా క్రాష్ అయినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆ ఫండ్ మేనేజర్ యొక్క స్టైల్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో నొక్కి మరి చెప్తాను ఏంటంటే, ఫోర్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి ప్రతి ఫండ్కి. క్వాలిటీ, గ్రోత్, లో వాలటాలిటీ, ఇలా ఈ 4 స్టైల్స్లో మరి ఉన్నప్పుడు ఎలాంటి స్టైల్ వీళ్ళు ఫాలో అవుతున్నారు అంటే, వీళ్ళు మొమెంటమ్ స్టైల్లో ఓన్లీ పెరిగే స్టాక్స్ని కొని అమ్ముతారు. అలాగే ఇంకొంతమంది స్టాక్స్ను ఎక్కువ తీసుకోవడం అమ్మడం, టర్న్ ఓవర్ రేషియో ఉంటుంది దాన్ని. అంటే వీళ్ళు ఎక్కువ తీసుకొని అమ్మినప్పుడు ఒక్కొక్కసారి ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. గ్రోత్ స్టైల్ వెళ్తారు వాళ్ళు. అంటే వీళ్ళు పిఈ వాల్యుయేషన్ ఏం పట్టించుకోరు. గ్రోత్ ఉందా, బాగా పెరుగుతుందా, స్కోప్ కనబడిందా, దాన్ని తీసేసుకుంటారు. ఆల్ ఆఫ్ సడన్ అది రిటర్న్ అవుతుంది. ఒక్కొక్కసారి బాగా హైలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫాల్ డౌన్ వస్తుంది. మీరు ఎంత మంచి ఫండ్ తీసుకున్నా కొన్నిటికి 1 yearలో రావచ్చు, కొన్నిటికి 2 yearలో రావచ్చు, కొన్నిటికి 3 yearలో రావచ్చు. ఈ ఫేజ్ మనం దాటుకొని ఉండగలగాలి ఒకటి. రెండోది, అసలు ఈ ఫండ్ ట్రాక్లోనే లేదు. లాస్ట్ 4 క్వార్టర్లు చూసాం, మళ్ళీ 4 క్వార్టర్లకు వచ్చింది ఆల్మోస్ట్. ఈ ట్రాక్లో లేనప్పుడు వీ హ్యావ్ టు టేక్ డిసిజన్. ఈ 2 స్ట్రాటజీలో ఇప్పుడు మోతీలాల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న క్వాంట్ స్ట్రాటజీ కానీ, ఇవి కొంచెం గ్రోత్ స్టైల్. అండ్ క్వాంట్ యొక్క స్ట్రాటజీ డిఫరెంట్, కంప్లీట్గా రూల్ బేస్డ్ అంటుందని. వాళ్ళు కొన్ని రూల్స్ రాసుకుంటారు. స్టాక్స్ని ఇంత పిఈ ఉంటే తీసుకోవాలి, ఇంత గ్రోత్ ఉంటే తీసుకోవాలి, ఇంత టర్న్ ఓవర్, ఇంత డెట్ ఉంటే అవాయిడ్ చేయాలని కొన్ని రూల్స్ రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రూల్స్కి ఏది మ్యాచ్ అవుతుందో స్టాక్ ఆటోమేటిక్ పిక్ అయిపోతుంది. ఒకానొక టైంలో వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ అద్భుతం అయిపోయింది. వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ ఏది తీసుకున్నా కూడా టాప్లో ఉంది. ఇప్పటికి 5 years రోలింగ్ రిటర్న్లో 5 yearsలో అదే టాప్లో ఉంది. అలా మోతీలాల్ మిడ్ క్యాప్ కూడా సేమ్ అదే పరిస్థితికి వచ్చింది. ఆ గ్రోత్ స్టైల్ అనేది వర్కౌట్ కాలేదు. మళ్ళీ టాప్లో చూసుకుంటే అదే ఉంది. మనం వోలటాలిటీ తక్కువ ఉండాలి మన పోర్ట్ఫోలియోలో అనుకున్నప్పుడు దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఏఎంసీస్. కొన్ని ఏఎంసీస్ ఉంటాయి, వాటిలో ఇలాంటి మరీ మూమెంటం స్టైల్లో వెళ్ళరు వాళ్ళు, వాల్యూ స్టైల్లో, క్వాలిటీ స్టైల్లో వెళ్తారు. ఆ వాల్యూ క్వాలిటీ స్టైల్ మనం తీసుకోగలిగితే మీ ఫండ్లో స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉండదు. అంటే మరీ టాప్లోకి వెళ్ళిపోవడం, సడన్లీ డ్రాప్ అవ్వడం ఇట్లాంటివి జరగదు. ఉంటే టాప్ కేటగిరీలు 1లో ఉంటాయి ఈ ఫండ్స్ అన్ని. ఇప్పుడు మీరు తీసుకున్న ఫండ్ ఏం రాంగ్ ఫండ్ కాదు, ప్రాబబ్లీ యూ హ్యావ్ నాట్ గివెన్ ప్రాపర్ టైం ఫర్ దట్.
6 to 7 ఇయర్స్ అనే విషయం మీకు ముందు తెలుసుంటే మేబీ మీరు అందులో స్టార్ట్ చేసేవాళ్ళు కాదేమో. మీకు అన్ని ఫండ్స్తో పాటు ఇది టాప్లో ఉంది కదా స్టార్ట్ చేయాలి. జనరల్గా ఏంటంటే అందరూ మనీ కంట్రోల్లో కానీ లేదా మీకు వాల్యూ రీసెర్చ్లో కానీ అక్కడిక్కడ చూస్తారు. అక్కడ పీ రేషియోస్, వాల్యుయేషన్స్, 5 స్టార్ 4 స్టార్ అన్నీ కనబడతాయి. అండ్ అదే మీరు గూగుల్లో కూడా టాప్లో కనబడుతుంది. ఇంకా మిమ్మల్ని మీ మనసు కంట్రోల్ చేసుకోలేరు మీరు, ఎందుకంటే అన్నీ బాగున్నాయి. 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి టాప్లో ఉంది, 5 స్టార్ రేటింగ్ ఉంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ నాట్ టేకింగ్ దట్ ఫండ్ అని మనం అనుకుంటాం. కానీ అలా కాదు. టాప్ 5 స్టార్లో ఉన్న ఫండ్ 6 నెలల 1 ఇయర్ తర్వాత అది 1 స్టార్ కూడా రావచ్చు. 5 స్టార్లోనే 5 స్టార్లో ఉండడం చాలా చాలా కష్టం. ఉండదు అసలు, సెక్టారే ఉండదు. ఒక ఫండ్ ఎలా ఉంటుంది? సెక్టార్ ఉన్నప్పుడు ఫండ్ కూడా ఉండదు. అది ఫాల్ అవుతుంది. కానీ ఫాల్ అయితే ఎంత ఫాల్ అయింది దీన్ని కొలవడానికి స్టాండర్డ్ డీవియేషన్ వాడతాం మనం. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత తక్కువ ఉంటే అంత వోలటాలిటీ తక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇలాంటి గ్రోత్ స్టైల్లో ఉండే ఏమ్స్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి, మనకు ఆ రిస్క్ వద్దనుకుంటే. లేదు నేను కొంచెం రిస్క్ తీసుకుని నా పోర్ట్ఫోలియో 40% డౌన్ అయినా సరే, బట్ ఐ వాంట్ టు బికమ్ ద డబుల్ డిజిట్ కానీ, లేదంటే ఐ వాంట్ టు బికమ్ నెంబర్ 1 టాప్ 5లో ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టైల్ ఉన్న దాంట్లో కొంత అమౌంట్ మీరు పెట్టే ఎస్ఐపి కానీ లంసంలో మీ దగ్గర ₹1,00,00,000 అంటే కోటి తీసుకొని అందులో పెట్టకుండా ఒక 20% అలా గ్రోత్ స్టైల్ ఏఎంసీకి మీరు ఇచ్చేసి మిగిలింది కొంచెం లో వాలటాలిటీ అండ్ క్వాలిటీ స్టైల్ ఉన్న ఏఎంసీకి ఇచ్చి ఏఎంసీ లెవెల్ డైవర్సిఫికేషన్ చేయాలి మీరు. ఏఎంసీ లెవెల్ డైవర్సిఫికేషన్ అయిపోయిన తర్వాత స్టైల్ లెవెల్ డైవర్సిఫికేషన్ చేయాలి. స్టైల్లో మూమెంటైన్ స్టైలు, లో వాలటాలిటీ, క్వాలిటీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అంటారు. ఈ ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, దానిలో చేయాలి. స్టైల్ డైవర్సిఫికేషన్ అయిపోయింది. ఆ తర్వాత ఓవరాల్ పోర్ట్ఫోలియో మొత్తం ఈక్విటీలో కాకుండా కొంత అమౌంట్ డెట్ సెక్షన్లో, గోల్డ్ సెక్షన్లో కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మీ పోర్ట్ఫోలియో మరీ ఇంత డ్రాస్టికల్గా రాదు. ఇప్పుడు నేను నెంబర్ 1 ఉన్నాను, ఇప్పుడు 200 అయినాను, ఉంటానా? ఎవరు ఉండరు. 200కి వచ్చిందంటే ఎవరు ఉండరు, ఎగ్జిట్ అయిపోతారు. కానీ యాక్చువల్గా మీ ఫండ్కి ఒక కెపాసిటీ ఉంటుంది, కానీ అది మీ గోల్కి, మీ స్టైల్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు కూడా మీ ఇప్పుడు ఐఎంసీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అంతా జీరో అయిందా? నో, దెర్ ఆర్ పీపుల్ స్టిల్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దేర్ ఫండ్స్. ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఇంకా జరుగుతుంది. వై ఓన్లీ మీ? మనం రిస్క్ ఇక్కడ యాక్షన్ తీసుకునే అంతవరకు అది లాస్ కాదు. మ్యూచువల్ ఫండ్లో మన గోల్ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోతే డెఫినెట్లీ మనం బాధపడాలి. ఒకవేళ ఫండ్ నిజంగానే క్వాలిటీ దెబ్బతిన్నది, ఫండ్ మేనేజర్ ఎగ్జిట్ అయిపోయాడు, లేదా ఆయన కాల్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాయి అని అంటే మీరు అంత ఫాల్ దాకా కూడా వెయిట్ చేయొద్దు. వాల్యుయేషన్ చూసుకొని 4 క్వార్టర్లు 5 క్వార్టర్లు చూసేసి కంటిన్యూస్లీ అన్ని పీర్ కంపారిజన్ లేదు, ఇండెక్స్ని బీట్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఇంకా మీరు కాల్ తీసుకొని ఆ ఫండ్ నుంచి ఇంకో ఫండ్లోకి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంతమంది ఎస్ఐపి చేస్తారు. ఇప్పుడు చాలామంది దగ్గర వచ్చి సమ్ ఎక్స్ అనే ఫండ్లో నేను 50,000 ఎస్ఐపి చేస్తున్నాను సార్, బికాజ్ ఎందుకంటే 10 ఇయర్స్ టాప్ పర్ఫార్మర్. అదే హూ టోల్డ్ 10 ఇయర్స్ టాప్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ 10 ఇయర్స్ టాప్ ఉండాలి కదా. నువ్వు నెక్స్ట్ 20 ఇయర్స్ చేస్తున్నావు, యూఆర్ ఫర్గెటింగ్, యూఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ నెక్స్ట్ 20, 25 ఇయర్స్, 30 ఇయర్స్ లేదా లైఫ్ టైం. యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్. అలాంటప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ డిసైడ్ చేయలేదు. అప్పుడు మార్కెట్ కండిషన్ వేరు, అప్పుడు కంట్రీ యొక్క గ్రోత్ వేరు, ఇప్పుడు కంట్రీ యొక్క గ్రోత్ వేరు. ఇప్పుడు జెట్ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు, స్లో డౌన్ కావచ్చు. దీనికి అనుగుణంగా ట్రెండ్స్కి అనుగుణంగా ఫండ్ మేనేజర్ ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసేవాడై ఉండాలి. మంచి ఫండ్ మేనేజరు క్వాలిటీ ఏమ్స్లో ఉంది, స్టిల్ డౌన్ ఉంది, అప్పుడు మీరు వెయిట్ చేయొచ్చు, ఆ ఫండ్లో మీరు వెయిట్ చేయొచ్చు. బట్ ఫండ్ మేనేజర్ ప్రాపర్ లేదు, క్వాలిటీ దెబ్బతిన్నది, అప్పుడు మీరు ఎగ్జిట్ కావచ్చు. అది కూడా రేషియోస్ చూసుకోవాలి, రోలింగ్ రిటర్న్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఎగ్జిట్ అయితే బాగుంటుంది. ఒకవేళ అక్కడ కూడా మళ్ళీ మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మళ్ళీ అప్పుడు ఏ ప్రాసెస్ వాడామో పికప్ చేసుకోవడానికి ఇప్పుడు అదే ప్రాసెస్ వాడద్దు. అప్పుడు మీరు 5 స్టార్ రేటింగ్ యూజ్ చేశారు, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉందని చూసుకున్నారు, ఇవి 2 ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడైనా ప్రాపర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అసలు ఈక్విటీ మార్కెట్ అనేది అసలు నేర్చుకోవడానికి మన వాళ్ళు ఇష్టపడరు. మీరు బయట ప్రోడక్ట్ ఫ్లెక్సీలో ఎలా కడితే 2 మినిట్స్లో అర్థమవుతుంది, ఇది ఫ్లెక్సీలో కట్టేది కాదు. ఇది బాగా కూర్చొని ఒక 1 అవర్ అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళందరూ ఆ 1 అవర్ టైం ఇవ్వడానికి ఇష్టపడరు. ఈవెన్ మార్కెట్లో చాలామంది వీడియో మొత్తం చూడడానికి ఇష్టపడరు, షార్ట్లో చూడడానికి ఇష్టపడతారు. షార్ట్లో చూపించాలంటే ఏం చూపించాలి? టాప్ 5 ఫండ్స్ అని అంటే 30%, 20% అవినే చూపించాలి కదా. డెఫినెట్గా ఇక్కడ మీరు ట్రాప్ అయిపోతారనమాట. ఆ షార్ట్ మీరు ఏదైతే ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా ఒక రాంగ్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు రాంగ్ స్ట్రాటజీలోకి వెళ్తున్నారు, అప్పుడు మీరు ప్యానిక్ అవుతున్నారు. అదర్వైజ్
మీ పోర్ట్ఫోలియో వన్ ఆఫ్ ద ఫండ్ అది ఉంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. సో దీని మొత్తానికి చెక్మేట్ చెప్పాలంటే నిజంగా అంటే ఇప్పుడు ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యొక్క మేజర్ వర్క్ అంతా ఇక్కడే ఉంటుందా? మేజర్ వర్క్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే చాలా మందికి ఆ విషయం అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫండ్ 1.5% ఎక్స్పెన్స్ రేషియో ఉంది, ఇంకోటి 0.4 ఉంది. అందరు చూసేది ఏంటంటే 1% డిఫరెన్స్ ఉందనే చూస్తారు. బట్ మీరు అక్కడ ది బెస్ట్ ఫండ్ మేనేజర్ని, ది బెస్ట్ ఏఎంసీని, ది బెస్ట్ స్ట్రాటజీని పికప్ చేసుకోవడానికి బ్యాక్ఎండ్లో చాలా వర్క్ చేస్తారు. ఆ వర్క్ వల్ల మీ పోర్ట్ఫోలియో 2 to 3% వాల్యూ జనరేట్ చేసినప్పుడు ఆ ఫండ్ను కానీ, ఆ స్టైల్ను కానీ, ఆ ఫండ్ మేనేజర్ని కానీ, అడ్వైజర్ని కానీ చూస్ చేసుకోవడం వల్ల మీకు లాభం జరిగినట్టు. అదర్వైజ్ మీరు అందరిలాగానే ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి. ఇప్పుడు నేను ఒక వీడియో చేయాలి, నేను ఏం చేస్తాను, చాట్ జీపీటీలో కొడతాను. ఒక 20 ఏళ్ళు మీరు కనుక డైరెక్ట్గా వేస్తే మీరు ఇంత సేవ్ చేస్తారు, రెగ్యులర్గా వేస్తే ఇంత లాస్ అవుతారు. ఆ మ్యాటర్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? హార్డ్లీ 1 minute పడుతుంది. దాన్ని వీడియోలో క్రియేట్ చేయడానికి 1/2 hour టైం పడుతుంది. ఆ వీడియో పాపులర్ అయిపోతే ఇప్పుడు నాకు కొన్ని స్పాన్సర్షిప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దానివల్ల డబ్బు వచ్చేస్తుంది, రైట్? ఇక్కడ 20 సంవత్సరాలు కంటిన్యూ చేసేంత కెపాసిటీ ఎంతమందికి ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 year కంటే ఎక్కువ మంది ఎస్ఐపి స్టాప్ చేసే వాళ్ళు 80% మంది ఉన్నారు. ఓకే, 80% 1.5 year కూడా ఉండట్లేదు. 10 years అంటే ఏమో జనరీ కంటిన్యూ చేసిన వాళ్ళు 6 లక్షల మంది ఇన్వెస్టర్లలో 100sలో ఉంటారు. అంటే ఓవరాల్గా సేవింగ్ ఎక్స్పెన్స్ రేషియో కాదు, సేవింగ్ రేట్ అనేది ఇక్కడ మిస్టేక్ అయిపోయింది కదా. సేవే చేయలేదు అసలు, మీరు ఆపేశారు, మీరు భయపడి. అది తీసుకొచ్చే నష్టం ఎక్కువ. రెండోది, మీరు రాంగ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల టాప్ 10లో కాదు, కనీసం టాప్ 100లో కూడా లేరనుకోండి. ఆ గ్యాప్ అనేది టాప్ పర్ఫార్మెన్స్కి వర్స్ట్ పర్ఫార్మెన్స్కి 8 to 7% గ్యాప్ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 కంటే ఎక్కువ కూడా ఉంటుంది. అంటే 10%కి 1% డిఫరెన్స్. ఒకవేళ మీరు 1%లో ఎవరికైనా ఇచ్చేస్తే తను ఆ 10%లో కనీసం ఒక 4 to 5 ఫండ్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక 3 funds అయినా మీకు టాప్ 10 fundsని చూజ్ చేయగలిగాడు అనుకోండి, విచ్ విల్ గివ్ యూ 5 to 4% ఆల్ఫా. సో దట్ ఈస్ వెరీ సింపుల్. ఆ విషయం చాలామందికి అర్థం కాదు. అండ్ ఇక్కడ ఈవెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన కానీ, మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా అండర్ వాల్యుయేషన్ లాగా ఉందన్నమాట. మామూలు ఏంటంటే అండర్ రేటెడ్. ఇదంతా మీరు ట్రావెల్ చేస్తే కానీ అర్థం కాదు. ఇది మీరు ఒక రీల్లో చూసేసారు, ఇందులో ఎక్స్పెన్స్ రేషియో ఇంత అంత అని చెప్పగానే మీరు అది ప్యానిక్ అయిపోతున్నారు. కానీ ట్రావెల్ చేస్తే కానీ అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి. మార్కెట్లో ట్రెండ్స్ని మీకు అర్థం చేయించుకోగలుగుతాడు, ఎగ్జిట్ స్ట్రాటజీ మీకు చెప్తాడు, ఎంట్రీ స్ట్రాటజీ చెప్పగలుగుతారు. ఇవన్నీ తెలియకుండా మనం ఏదో ఒక ర్యాండమ్ ఫండ్ తీసుకుంటే, ఇప్పుడు 2 రీసెర్చ్ ఏజెన్సీస్ ఉన్నాయి, సేమ్ ఫండ్, ఒకరు 4 star రేటింగ్ ఇస్తారు, ఇంకొకరు 5 star రేటింగ్ ఇస్తారు. వేర్ ఇస్ ద జెన్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా లేదు. అంతా కూడా మొత్తం ఒక యాప్ ఉంది, మీకు డైరెక్ట్ ఫండ్ ఇస్తుంది, వాళ్ళకేమొస్తుంది? ఒక డైరెక్ట్ ఫండ్ మీకు చూజ్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ ఖర్చు, టెక్నికల్, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి ₹1 ఆదాయం కూడా లేదు. కానీ వాళ్ళ ఆదాయం ఎక్కడ ఉంది? వాళ్ళది ఏఎంసీతో లింక్ అయి ఉంటుంది. వాళ్ళ ఫండ్స్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఏఎంసీ నుంచి అక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ ఏదో ఇచ్చేస్తుంది. ఇక్కడ మీ మనీ పోతుంది, సేమ్ అదే ఫండ్లోకి వెళ్తుంది, అక్కడ ఖర్చు ఉంది. కానీ అక్కడ ఏఎంసీ ఖర్చు చేస్తుంది మేబీ. లేదా వీళ్ళు ఇంకా వేరే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మీకు అమ్మగలుగుతారు, మీ డేటాని ఇంకొకరికి అమ్మగలుగుతారు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ క్వాలిటీగా మీకు తెలిసిపోయింది, ఈయనకి ఎంత ఫీజు వెళ్తుందో నీకు ముందే తెలిసిపోయింది, అండ్ ఈయన వర్క్ నీకు ముందే తెలిసిపోయింది. కావాలంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకో అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా, ఇంకో ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళినా, ఎవ్రీ డ్యామ్ ఆపర్చునిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మేజర్గా ఈ వెనకాల గేమ్ తెలియక నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది, బ్యాగ్లో గేమ్ తెలియక నష్టపోయే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మన వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్టర్స్ యొక్క ఫండ్స్ మేము రివ్యూ చేస్తూ ఉంటే డిఫెన్స్లో, సెక్టార్లో, థిమాటిక్లో, వీటిలలో ఉంటాయి. లేదా కంప్లీట్గా డెట్ పోర్షన్లో, లేదా ఇన్సూరెన్స్ లింక్ అయిన కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు మరీ దరిద్రం ఉండేది. ఐఎమ్ సారీ టు సే దిస్. అసలు ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళను ఇన్వెస్ట్మెంట్ లింక్ సంబంధించిన ప్లాన్లు ఇచ్చేసి అదే ఎస్ఐపి అని చెప్తున్నారు కొంతమందికి. దేర్ ఆర్ మెనీ ఇన్వెస్టర్స్ వీ హ్యావ్ సీన్. అంటే అసలు క్లారిటీ లేని వ్యవస్థలో ఒక కార్పొరేట్ యాక్షన్లో మీరు అనవసరంగా ట్రాప్ అయిపోతారనమాట. ఏ విషయం అయినా సరే యూ పే అండ్ యూ గెట్ ఎక్స్ట్రా. మీరు కొంచెం పేమెంట్ చేయండి,
ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలంటే మనం ఎలాగైతే పేమెంట్ చేస్తామో ఇది ఒక సర్వీస్ తీసుకున్నారు, దానికి ఇవ్వాల్సింది మీకు ట్రాన్స్పరెంట్ ఇచ్చేసారనుకోండి, మీ వెల్త్ అనేది ట్రాన్స్పరెంట్గా గ్రో అవుతుంది, కాన్ఫిడెంట్గా గ్రో అవుతుంది. ఇప్పుడు ఆ ఒక్కదాన్ని సేవ్ చేయడానికి మిగిలిన మనీని 90% ఆఫ్ 99% ఆఫ్ ద మనీని మీరు రిస్క్లో పెడతారనమాట. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఎప్పటికి పోదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ మా ఇన్వెస్ట్మెంట్స్ హోల్డర్స్ అందరూ కూడా డైరెక్ట్ చేసి అందులో ఇబ్బందులు పడి స్టాక్స్లో పోగొట్టుకొని, ఎఫ్ఎండ్లో పోగొట్టుకొని, బయట స్థలాల పొలాలలో కూడా అమౌంట్ బ్లాక్ చేసుకొని లాస్ట్లో మన దగ్గరకు వస్తున్నారు. బట్ యంగ్ స్టేజ్లోనే మీరు ఈ మిస్టేక్ చేయకముందు ఈ క్లారిటీ కనుక ముందే తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ ఫండ్స్ అనే ఐడెంటిఫికేషను, నాట్ ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో, నాట్ ఓన్లీ ఇండెక్స్ ఫండ్స్, నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ప్లాట్ఫామ్స్ విల్ గివ్ ద ప్రాపర్ అంటే జెన్యూన్ రిపోర్ట్ అని మీరు తెలుసుకొని ముందే ఈ స్టెప్ తీసుకోగలిగితే ఈ 10 years ఏదైతే మీరు వేస్ట్ చేస్తారో బయట, ఆ 10 yearsలో మీరు కావాల్సిన వెల్త్ బిల్డ్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు ఇదంతా అయిపోయి ఫెడప్ అయిపోయి లాస్ట్లో మళ్ళీ మన దగ్గరకు వస్తే మన దగ్గర టైం ఉండదు, డబ్బు ఉండదు, రెండూ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో మీరు డిసిజన్ తీసుకొని ఏది ప్రాపర్ ఏది కాదు, ట్రాన్స్పరెన్సీ ఉన్న సిస్టంలో ఉండండి. ట్రాన్స్పరెన్సీ లేని దగ్గర మొత్తం బ్యాక్ సైడ్ సేల్స్ జరుగుతాయి, ఆ సేల్స్లో మీరు ట్రాప్ కావద్దు. అంటే చాలా విషయాలు మాకు తెలియనివి, నిజంగా దీనివల్ల మేము బ్లైండ్గా వెళ్ళిపోతా ఉన్నాము అనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ సార్ అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏఎంసీలు, వాటిని యూజ్ చేసుకునే ప్లాట్ఫామ్స్, అక్కడ దాని నుంచి మనకి డైరెక్ట్గా ఫండ్స్ ప్రొవైడ్ చేయడం, ఇదంతా కూడా కొంచెం అజాగ్రత్తతో ఉండే వాళ్ళు ఇంకొంచెం ఇబ్బంది పడతారు. సో జాగ్రత్త కావాలంటే ప్రొఫెషనల్స్ ద్వారా మనం ఆ హెల్ప్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం బెటర్ అనే ఆప్షన్ ఇక్కడ తెలుస్తూ ఉంది. సో మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.